విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏఎల్పి ఉద్యోగాల భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 9,900 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ షార్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా వచ్చిందనమాట. ఇంకా ఎంప్లాయ్మెంట్ న్యూస్ మార్చి 29వ తారీఖున విడుదల చేసేటటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అప్పుడు మీరు చూడొచ్చు. కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇండికేటివ్ నోటీస్ అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ నోటీస్లో వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఏజ్ ఎంత ఉంటుంది, అప్లై డేట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారనమాట. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. కాకపోతే సికింద్రాబాద్ రైల్వేలో 900కు పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 989 వరకు ఖాళీ పోస్టులు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్ అంటే ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మే 9వ తారీఖు అనమాట. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ వచ్చేసి టోటల్గా 9,900 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి 19,900 రూపాయలు ఉంటుంది. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 30,000కు పైగానే వస్తుందన్నమాట. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల పాటు వయోపరిమితుల సడలింపు అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలన్నీ కూడా పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే త్వరలోనే అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేస్తారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని కూడా పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నేను మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ఏఎల్పి పోస్టులకి 10వ తరగతి పాస్ అయ్యి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. లేదంటే డిప్లొమా ఇంజనీరింగ్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఐటీఐలో కూడా డిప్లొమాలో అయినా సరే ఎలక్ట్రికల్ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మెకానికల్ చేసినటువంటి అభ్యర్థులకి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా చాలా ట్రేడ్లకు అయితే అవకాశాలు అయితే కల్పిస్తారండి. ఐటీఐలో మెకానికల్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, అదేవిధంగా తర్వాత ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి వాళ్ళకి, ఇన్స్ట్రుమెంటేషన్ చేసినటువంటి వాళ్ళకి చాలామందికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే మరొక వీడియోలో ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా చేసుకునేసి ఐటీఐలో ఎటువంటి ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, డిప్లొమాలో డిప్లొమా ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే డీటెయిల్స్ అని కూడా నేను మరొక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.